రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు రక్తస్రావం కేసులో అత్యాధునిక న్యూరో క్రిటికల్ కేర్తో 40 ఏళ్ల రోగి ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, నిపుణుల న్యూరో క్రిటికల్ కేర్ మరియు మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో హైదరాబాద్ మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 40 ఏళ్ల పురుషునిలో ఏర్పడిన ప్రాణాపాయమైన అక్యూట్ హిమరేజిక్ స్ట్రోక్ కేసును విజయవంతంగా నిర్వహించారు. ఇటువంటి కేసులు అత్యంత ప్రమాదకరమైనవని వైద్యులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న మెదడు రక్తస్రావం కేసులో అత్యాధునిక న్యూరో క్రిటికల్ కేర్తో 40 ఏళ్ల రోగి ప్రాణాలు కాపాడిన యశోద ఆసుపత్రి వైద్యులు సమయానికి ఖచ్చితమైన నిర్ధారణ, నిపుణుల న్యూరో క్రిటికల్ కేర్ మరియు మల్టీ డిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో హైదరాబాద్ మలక్పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 40 ఏళ్ల పురుషునిలో ఏర్పడిన ప్రాణాపాయమైన అక్యూట్ హిమోరాజిక్ స్ట్రోక్ కేసును విజయవంతంగా నిర్వహించారు. ఇటువంటి కేసులు అత్యంత ప్రమాదకరమైనవి. ఎందుకంటే మెదడులో ఆకస్మికంగా రక్తస్రావం జరిగి అంతర్గత ఒత్తిడి పెరిగి ముఖ్యమైన మెదడు భాగాలపై ఒత్తిడి ఏర్పడి సమయానికి చికిత్స అందించకపోతే శాశ్వత నాడి నష్టం లేదా మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. వెరీ సిన్సియర్గా వర్క్ చేసుకొని అండ్ విత్ అవర్ 100% ఎఫర్ట్స్ తను రికవర్ చేయాలనే ఉద్దేశంతో మేము చేసిన ఈ ఫలితం అనేది చాలా సక్సెస్ఫుల్ అయ్యి ఆయన కంప్లీట్ రికవర్ అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ స్టోరీ మీ ముందు పంచుకోవడానికి నేను ఈరోజు మేము ఇక్కడ ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. అండ్ దీని ద్వారా ఇంకొక విషయం కూడా ఏం చెప్పాలంటే, ఇలాంటి కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ ట్రీటింగ్ డాక్టర్స్ కానీ ఆ టీమ్ కానీ ఫెసిలిటీ మెయిన్గా అంటే ఇవన్నీ ఇలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కోసారి సర్జరీస్ కూడా చేయాల్సి వస్తుంది బ్రెయిన్ పైన. సో ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నటువంటి ప్లేస్లో కనుక ట్రీట్మెంట్ చేయించుకుంటే తనకు ఎవరైనా పేషెంట్కి రికవరీ అనేది కొంచెం ప్రామిసింగ్గా అంటే కొంచెం రికవరీ అయ్యే అవకాశాల గురించి మనం ఎక్కువగా వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట రికవరీ గురించి. సో ఈ క్రమంలో మనం పేషెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ 40 years మేల్ పేషెంట్ తను మల్లయ్య గారు ఆల్రెడీ హార్ట్ పేషెంట్. డాక్టర్ సంతోష్ గారు అండర్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు తను. సో ఆల్రెడీ హార్ట్ గురించి రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ప్రాపర్గా మందులు అవన్నీ వాడుతున్న క్రమంలో సడన్గా ఒకరోజు తనకి విపరీతమైన తలనొప్పి అండ్ వాంతులతో ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ సంతోష్ గారు కూడా చాలా తనని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసుకొని స్కాన్ చేయించినప్పుడు తన చిన్న మెదడు భాగంలో బ్లీడింగ్ అయినట్టుగా గుర్తించారు. సో ఇది చాలా కాంప్లికేటెడ్ విషయము, చాలా ప్రమాదకరమైన ప్రాబ్లం అని తెలిసి తను వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ కమ్మని చెప్పడం కానీ తను కూడా వెంటనే స్పందించి అడ్మిట్ అవ్వడము, ఆ తర్వాత నేను దాన్ని మేమందరం కూడా ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని యంగ్ పేషెంట్ అండ్ ఆల్రెడీ హార్ట్ ఇష్యూ ఉంది అండ్ నౌ ఇప్పుడు బ్రెయిన్ చిన్న మెదడులో బ్లీడింగ్ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా డెలికేట్ బ్యాలెన్స్ ఇదంతా. సో మనం హార్ట్కి సంబంధించిన కొన్ని మందులు ఆపేయాల్సి ఉంటుంది ఈ బ్లీడింగ్ అయినప్పుడు. ఈ ఆపడం వల్ల హార్ట్కి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా లేదా దాన్ని కంటిన్యూ చేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న బ్లీడింగ్ పెరుగుతుందా, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ సిచ్యువేషన్. అయినా కూడా దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మేమందరం కూడా ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి సో తనకి ఆల్మోస్ట్ 4 to 5 days ఐసీయూ కేర్. ఎలా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ బై మినిట్ ఫస్ట్ 1-2 days అయితే తర్వాత ఎవ్రీ అవర్లీ మానిటరింగ్ చేస్తూ బీపీ ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది అండ్ తన స్పృహ కానీ ఈ కాళ్ళు చేతులు వీక్నెస్ కానీ ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఫాలో చేస్తూ బ్లడ్ టెస్ట్ అవన్నీ కూడా చేసుకుంటూ ఒకవేళ పరిస్థితి కనుక విషమించినట్టయితే ఆపరేషన్ గురించి మేము థియేటర్ కానీ డాక్టర్ సంతోష్ గారు ప్యాథ్ ల్యాబ్ ఇవన్నీ కూడా రెడీ పెట్టుకొని అంటే మా ఫెసిలిటీస్ అన్నీ మనము ఒక్కొక్కసారి మనం. నేను డాక్టర్ శ్రీనివాస్ బొట్ల, యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మలక్పేటలో గత 10 సంవత్సరాలుగా సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా వర్క్ చేస్తున్నాను. సో మన దగ్గర ఒక 40 ఏళ్ల యువకుడు అంటే బ్రెయిన్లో చిన్న మెదడులో బ్లీడింగ్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ సిమ్టమ్స్తోని ఎమర్జెన్సీ ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో విషయం ఏంటంటే తను ఆల్రెడీ హార్ట్ పేషెంట్. హార్ట్లో ఉన్న వాల్వ్స్ బ్లాక్ అవడం వల్ల క్రానిక్ రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. దానివల్ల సివియర్ ఎంఎస్ అండ్ సివియర్ ఎంఆర్తో ఉన్నటువంటి కండిషన్లో తను ఆల్రెడీ హార్ట్ మెడిసిన్స్ వాడుతూ యాంటీకోయాగులెంట్స్ వాడుతున్న క్రమంలో చిన్న మెదడులో బ్లీడింగ్ జరిగింది. చిన్న మెదడులో బ్లీడింగ్ అనేది చాలా క్రిటికల్ సిచ్యువేషన్. ఎందుకంటే దాంట్లో చిన్న మెదడు దగ్గరే మనకు హార్ట్కి సంబంధించిన అండ్ రెస్పిరేషన్ బ్రీతింగ్ సంబంధించిన సెంటర్స్ అనేవి ఉండడం వల్ల ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాంటి పేషెంట్ మేము ఐసీయూలో అడ్మిట్ చేసుకొని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ మల్టీ డిసిప్లినరీ టీమ్, నేను కానీ మా కార్డియాలజిస్ట్ కానీ ఇంటెన్సివిస్ట్ కానీ అందరము ఆల్మోస్ట్ ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి కంటిన్యూస్గా సూపర్వైజ్ చేస్తూ తనకు కావాల్సిన మెడిసిన్స్ ఇస్తూ వాటిని మోడిఫై చేస్తూ కూడా రెగ్యులర్గా స్కాన్స్ చేస్తూ తనను వితౌట్ సర్జరీ తనను రికవర్ చేసి కంప్లీట్గా, అంటే తనకు ఎలాంటి డెఫిసిట్స్ అంటే కాలు చేయి ఏదైనా వీక్నెస్ ఇట్లాంటివి ఏమీ రాకుండా కూడా రికవర్ చేసి తనను ఒక 4-5 డేస్ ఐసీయూ స్టే అయిన తర్వాత ఒక 2-3 డేస్ వార్డ్ స్టే తర్వాత కంప్లీట్ హెల్త్ కండిషన్లో తనను ఇంటికి పంపించడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు ప్రజెంట్ దిస్ ఫర్. అంటే మీ హాస్పిటల్ డాక్టర్లు మాత్రమే చేయగలిగారని చెప్తారా, లేకపోతే ఎవరికైనా సాధ్యమై ఉండేదా? ఇది అంటే మల్టీ డిసిప్లినరీ టీమ్ అండ్ విత్ ఎక్విప్మెంట్ అండ్ మంచి ఇంటెన్సివ్ కేర్ టీమ్ ఉన్న ఎక్కడైనా చేయగలచ్చు. దాంట్లో మంచి టీం ఉన్నటువంటి ప్లేస్ మా యశోద హాస్పిటల్ మలక్పేటని చెప్పడానికి గౌరవపడుతుంది. ఇంపార్టెంట్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి కేసెస్ కొంచెం రేర్, బట్ ఇదివరకు కూడా వచ్చాయి. అండ్ కొన్నిసార్లు సర్జరీ వరకు కూడా వెళ్తుంటారు. అలాంటప్పుడు సర్జరీస్ కూడా చేస్తుంటాము. తనకేంటంటే సర్జరీ లేకుండా, ఎందుకంటే సర్జరీ రిస్క్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి మేము మ్యాక్సిమం సర్జరీ లేకుండా ప్రయత్నం చేయడానికి ట్రై చేసాం. అండ్ వీఆర్ సక్సెస్ఫుల్ అనమాట. దాని గురించి వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.